అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మట్టి లేకుండా నీళ్ళలోనే కేవలం 3 రోజులలో కొత్తిమీర పెంచే విధానాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. అలాగే చుక్కకూర సీడ్స్ గివ్ అవే విన్నర్స్ నేమ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన ధనియాలని రెండుగా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నానబెట్టిన ధనియాలని ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకునే అవకాశం లేకపోతే కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోండి, ఏ టైంలో అయినా సరే. ఇప్పుడు ఆ ధనియాలని మనము మూట కట్టుకోవాలండి. మూట కొద్దిగా లూజ్గా కట్టుకోవాలి, ఎందుకంటే మనకు ధనియాలు మొలకెత్తుతాయి కాబట్టి గట్టిగా కట్టకూడదు. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. 90% మొలకెత్తుతాయి. కేవలం 3 రోజులలో అండి చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి. ఇలా మూట కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మూట కట్టేసుకున్న తర్వాత క్లిప్ మిస్ అయిందండి. ఆ మూటను కవర్లో పెట్టేసుకొని 3 రోజుల పాటు నీడకు మనం ఒక చెట్టు మొదట్లో పెట్టేయాలండి. నీళ్ళు పోయిన అవసరం లేదు. 3 రోజుల వరకు మనకు బాగా మొలకెత్తుతాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మనం పచ్చి ధనియాలతో మూట కట్టుకున్నాం కాబట్టి కాటంతా తడిగా ఉంటుంది. కవర్లో పెట్టుకుంటాం కాబట్టి తేమ ఆరిపోకుండా కాటన్ క్లాత్ తడిగా ఉండడం వల్ల మొలకెత్తుతాయి. నీళ్ళు పోయిన అవసరమే ఉండదు 3 రోజులు కూడా. చూడండి, మూట ఇంకా తడిగా ఉందండి. 3 డేస్ తర్వాత కూడా మూట తడిగా ఉంది. ఆ కవర్ లోపల చూడండి వాటర్ డ్రాప్స్ ఉన్నాయి. అవంతా తేమ అండి, కాబట్టి మనం నీళ్ళు పోయిన అవసరం లేదు. కవర్లో మూట పెట్టేస్తే సరిపోతుంది. కవర్లో పెట్టకుండా మూట మొదట్లో పెట్టినా గాలికి తడారిపోయి సీడ్స్ ఎండిపోతాయి తప్ప మనకు మొలకెత్తావు, ఎందుకంటే మనం మట్టి వాడట్లేదు కనుక. ఓకే అండి, ఇప్పుడు మనం మూట ఓపెన్ చేసి చూసేద్దాం. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. కొద్దిగా నిదానంగా మూట ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా 100% మొలకెత్తుతాయి. కనిపిస్తున్నాయా? ఎంత బాగా మొలకెత్తినాయండి. సూపర్గా మొలకెత్తాయి. 90% సీడ్స్ మొలకెత్తినాయండి. 90% ధాన్యాలు మనకు మొలకెత్తినాయి. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. ఇంకా దగ్గరికి వెళ్ళి నేను మీకు జూమ్ చేసి చూపిస్తానండి. చూడండి, చాలా బాగా మొలకెత్తినాయండి. మట్టిలో కలిపినా కూడా మనకి ఇంత బాగా మొలకెత్తాయేమండి. మట్టి లేకుండానే చాలా బాగా మొలకెత్తాయి. నార్మల్ ప్రాసెస్లో కొత్తిమీర మొలకెత్తాలంటే కనీసం 2 నుంచి 3 వారాల టైం పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది కేవలం వితిన్ 3 డేస్లోనే మనకు చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. ఇలా మొలకెత్తితే చాలండి, ఇక నీళ్ళలో వేసుకున్నా మనం ఎలా పెంచినా పెరుగుతుంది కొత్తిమీర. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇలాంటిది హోల్స్ ఉన్న బుట్ట తీసుకోవాలి. పెద్ద బుట్టలలో పెంచుకోవాలనుకుంటే కూడా ఇలా హోల్స్ ఉన్న పెద్ద బుట్ట తీసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు సీడ్స్ వేసేసుకుందాం. ఇక మనము ఇందులో మట్టి కానీ కోకోపిట్ కానీ ఎలాంటి వాడనవసరం లేదు. డైరెక్ట్ మొలకెత్తిన సీడ్స్ వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మనము మొలకెత్తిన సీడ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎన్ని బుట్టలైనా మనం వేసుకోవచ్చు. ఆ బుట్టికి సరిపడా గిన్నె సైజు తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఆ బుట్టికి అడుగు భాగంలో నీళ్ళు తగిలేలాగా అందులో పెట్టేసుకోవాలి. చూడండి అలా. ఆ మొలకెత్తిన ధనియాల పైన కూడా కొన్ని నీళ్లు చల్లాలి. మిగిలిన ఇంకొన్ని ధనియాలను కూడా నేను వేరే బుట్టలో వేసానండి. చిన్న బుట్టలోనే వేసాను, ఇంకొక గిన్నెలో పెట్టేసి. మనము ఎక్కువగా గార్డెనింగ్ చేసేవాళ్ళు పెద్ద మొత్తంలో వేసుకుంటాం కొత్తిమీర కాబట్టి మనం మట్టిలో కూడా ఎలా పెంచాలో నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, పోస్ట్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలా రెడీగా పెట్టేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ను 2-3 వరుసలుగా ఫోల్డ్ చేసేసి పైన పెట్టేసి నీళ్లు చల్లాలి. ఇలా 2 ఆకులు వచ్చేంత వరకు రోజు మనం పైన నీళ్లు చల్లాలి. ఇంకా మనకు కొత్తిమీర పెరుగుతూ ఉంటే అవి తీసేసేయాలండి, కవలా ఉంచకూడదు. ఇట్లా పైనుంచి ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. ఇవి మెంతులండి. సేమ్ ప్రాసెస్లో నేను మెంతులు వేశాను. ఎంత బాగా మొలకెత్తినాయో చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా చూసేద్దాం. చూడండి, ఇప్పుడు పెరుగుతున్నాయండి. 3 ఆకులు 4 ఆకులు వస్తున్నాయి. ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇలా మనం మీద క్లాత్ కవర్ చేయడం వల్ల డైరెక్ట్ ఎండ తగలేయండి, ఎందుకంటే నీళ్ళల్లో పెంచుతున్నాం కాబట్టి డైరెక్ట్ ఎండ తగలకూడదు. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్ వే అంటారండి. ఇలా మైక్రోగ్రీన్స్ మట్టి లేకుండా మనము ఈజీగా పెంచుకోవచ్చండి. ఓపెన్ ప్లేస్ లేని వాళ్ళకు ఈ వే సూపర్గా పనిచేస్తుంది.
ఇవి 10 డేస్ మొలకలండి. చూడండి మెంతికూర బాగా మొలకెత్తింది. మన కొత్తిమీర కూడా ఎంత పెద్దగా అయిందో. చాలా బాగా పెరుగుతుంది, చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గిన్నెలో నీళ్లు చెక్ చేస్తూ ఉండాలండి. నీళ్ళు ఇంకిపోతూ ఉంటాయి, నీళ్ళు తగ్గిపోతూ ఉంటే కొన్ని నీళ్ళు యాడ్ చేస్తూ ఉండాలి మనము. ఒక 4-5 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి అలా. ఇలా మనం కొత్తిమీర ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి. మట్టి లేకుండా కూడా కేవలం నీళ్ళల్లోనే సూపర్గా పెంచుకోవచ్చు. ఈ మెథడ్లో కనుక మనం మెంతికూర కొత్తిమీర పెంచుకున్నట్లయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదండి. 0 మెయింటెనెన్స్తో మనం ఈజీగా పెంచేసుకోవచ్చు. చాలా సులువుగా పెంచేసుకున్నాం కదండి కొత్తిమీరను, అలాగే మెంతికూరను. తప్పకుండా ఈ మ్యాజికల్ వే ద్వారా మీరు కూడా ఒకసారి ఈ కొత్తిమీర పెంచి చూడండి. ఇప్పుడు మనము చుక్కకూర విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. చుక్కకూర విత్తనాల వీడియో కింద ఎవరెవరైతే కామెంట్ చేశారో సీడ్స్ కావాలి గివ్ అవే అని, వాళ్ళందరికీ పంపించడం జరుగుతుందండి. ఒక 7-8 మెంబర్స్ అయితే రియాక్ట్ అయ్యారు. అలాగే దౌనం సీడ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నా సుధా గారు, హారిక గారు, ఎంఎం వాడ అంట, కరీంనగర్ డిస్టిక్ అండి వాళ్ళది. సో వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా దౌన సీడ్స్ పంపించడం జరుగుతుంది. హారిక గారు ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి. రీసెంట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంది. తనకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అంట. నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సిస్టర్ అని చెప్పేసి అన్నారు. సో మీకోసం నా దగ్గర ఉన్న కొన్ని రకాల సీడ్స్ అయితే పంపించే ప్రయత్నం చేస్తానండి హారిక గారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, నేను దౌన సీడ్స్ 12 మెంబర్స్కి పంపించానండి. స్పీడ్ పోస్ట్ చేశాను. ఒక 5-6 మంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు కనీసం సీడ్స్ అందినాయని కూడా నాకు మెసేజ్ చేయలేదండి. సీడ్స్ అందినాయని ఒక కామెంట్ చేయడం వల్ల మిగతా సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ వస్తుందండి. అతి తొందరలో సీడ్స్ పంపించే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా మన వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి, వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.